ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తుతున్న విషయం కేసీఆర్ ఇంటికి పోలీసులు వచ్చారు. ఎందుకంటే సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. సో ఇక్కడ సిఆర్పిసి 160 కింద కేసీఆర్ కి నోటీసులు అందజేశారు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, అలాగే సంతోష్ రావు ఇలా ముగ్గురికి సంబంధించిన విచారణ అయితే పూర్తయింది. సో ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ని విచారించనున్నారు సిట్ అధికారులు. సో వయసు రీత్యా ఆయన కోరుకున్న దగ్గరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 65 ఏళ్లకు పైబడిన కేసీఆర్ కాబట్టి సో ఆయన వయసు రీత్యా పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదు. వాలంటీర్ గా ఒకవేళ వచ్చినా సరే రావచ్చు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి. అయితే కానీ ఇక్కడ వయసు రీత్యా ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ, అది పార్టీ ఆఫీస్ లో అవ్వచ్చు, లేదంటే ఆయన యొక్క ఏదైతే నందినగర్ నివాసం ఉందో నందినగర్ నివాసంలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే కేసీఆర్ కోరుకున్న చోట ఈ యొక్క విచారించేందుకు పోలీసులు వెళ్ళడానికి, అధికారులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుల విచారణ అయితే పూర్తయింది. పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదని చెప్పేసి సిట్ అధికారులు కూడా చెప్పారు. సో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఓకే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ తర్వాత కవితకు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే చక్కరగవుతున్నాయి. ఎందుకంటే కవిత ఇప్పటికే అనేకమైన సార్లు మాట్లాడుతూ వచ్చారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడాను. నేను కూడా దానికి బాధ్యురాలని, నన్ను కూడా కొంత బాధించినట్లు తెలిసింది అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన విషయాలు అయితే కొన్ని సంచలనంగా మారాయి ఈ మధ్య కాలంలో. అయితే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ అధికారులు కూడా ఆరా తీరున్నారు. అయితే విచారణకు సిద్ధంగా మీరు ఉండాలి అంటే సిట్ అధికారులు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేయడానికి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే కవితకు కూడా ఇక్కడ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్టు కూడా, నోటీసులు జారీ చేయనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన మొదట నందినగర్ నివాసానికి వస్తారా, లేదంటే ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తారా అనేది కూడా వేసి చూడాలి. మరి ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఓకే అని చెప్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేకమైన మంది బిజినెస్ మ్యాగ్నెట్లు కానీ, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్ల విషయం కానీ, లేదంటే అపోజిషన్ లో ఉన్న రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గాని మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి అనేకమైన కథనాలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా నేను కూడా దీనికి బాధ్యుని, లేదంటే నన్ను ఖచ్చితంగా ఇక్కడ బాధించారు, నన్ను నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి మాట్లాడారు. సో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమైన కొన్ని సంచలనమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించిన పోలీస్ అధికారులు కానీ, ఎస్ఐబి చీఫ్ కానీ, లేదంటే గతంలో అక్కడ ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు ఎవరుతున్నారు వీళ్ళందరినీ విచారణకు పిలిచారు. కొంతమంది ఇప్పటికీ కూడాను అరెస్ట్ జైల్లో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అక్కడ డేటాను ఎవరు ధ్వంసం చేశారో, ఎందుకు ధ్వంసం చేశారో అనే దానిపైన కేటీఆర్ పైన కూడా ప్రశ్నవాసం కురిపించారు సిట్ అధికారులు. అయితే ఇక్కడ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఉన్నారో వీళ్ళంతా కూడాను ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, పవర్ రూమ్ ఏర్పాటు చేసి ఆ పవర్ రూమ్ లోనే ఈ యొక్క ఫోన్ ట్యాప్ చేసి ఒక కాల్ రికార్డింగ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన మెసేజెస్ కానీ, ఈ డేటా అంతా కూడా సేకరించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పేసి కొంత విచారణలో అయితే తేలింది. ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్లలో కూడా ఒక ఏదైతే పవర్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లాంటిది ఉంది, అందులోనే భద్రపరిచారు. దాని కనుక ఎందుకు అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది, పవర్ రూమ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి సిట్ అధికారులు కేటీఆర్ కూడా ప్రశ్నించారు. అయితే దీనిపై ఇదంతా కూడాను ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, వీళ్ళంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే బొగ్గు గనుల కుంభకోణం ఉందో, 9 బ్లాక్ ఏదైతే ఉందో కుంభకోణం ఉందో దాన్ని ప్రశ్నించినందుకు ఇక్కడ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అందుకని మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తీసుకొచ్చింది అని చెప్పేసి అటు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీజేపీ నాయకులని మాట ఏంటంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక డైలీ సీరియల్ లా నడుస్తుంది. డైవర్షన్ ఎప్పుడు చేయాలన్నా సరే ఈ యొక్క డైలీ సీరియల్ లాంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని బయటికి తీసుకొస్తారని మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ సిఆర్పిసి 160 కింద కేసీఆర్ కి అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఆయనను ప్రశ్నించడానికి అధికారులు ఇంటికే వస్తారని చెప్తున్నారు. లేదంటే కేసీఆర్ ఎక్కడైనా సరే తనకు అనుకూలమైన ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి రావచ్చు, అక్కడికి వస్తారు అధికారులు, మీరు అక్కడే ఉండొచ్చు, మీరు పోలీస్ స్టేషన్ రానవసరం లేదు. ఎందుకంటే వయసు రీత్యా 65 సంవత్సరాల పైబడిన పెద్ద ఆయన కాబట్టి సో డెఫినెట్లీ మీరు పోలీస్ స్టేషన్ రానవసరం లేదు. ఒకవేళ వాలంటీర్ గా నేను పోలీస్ స్టేషన్కి వస్తానన్నా సరే చాయిస్ ఇస్ యువర్స్ అన్నట్లు కూడాను పోలీసులు ఈ యొక్క నోటీసులో పేర్కొన్నారు అన్నమాట. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఏం చేయబోతున్నారు అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించడానికి అయితే కుదరదు. సో డెఫినెట్లీ నందినగర్ నివాసంలో కానీ, లేదంటే ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏదైనా గెస్ట్ హౌస్ ఉన్నా కానీ, లేదంటే తెలంగాణ భవన్ లో విచారణకైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కడైనా సరే మీకు అనువుగా ఉన్న చోట మిమ్మల్ని రావద్దు, పోలీస్ స్టేషన్ రానవసరం లేదు, మీకు ఆ వెసులుబాటు కల్పిస్తున్నాం అని చెప్పేసి కూడాను పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అసలు ఓవరాల్ గా ఏం జరగబోతుంది, కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారా, ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ లేదంటే వీళ్ళందరినీ సంతోషం అని పిలవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంతిమ ఘట్టానికి వచ్చింది అనుకోవచ్చా?
ఎందుకంటే ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి కేసీఆర్ ని కాళేశ్వరం విషయంలో విచారణకు పిలిచారు, కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ ని విచారణకు పిలిచారు. అసలు ఏం జరగబోతుంది అంటే కేటీఆర్ విచారణకు వెళ్ళినా, సంతోష్ రావు వెళ్ళినా, హరీష్ రావు వెళ్ళినా చాలా పెద్ద ఎత్తున ఎవరైతే గులాబీ పార్టీ నేతలంతా కూడాను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొంతమంది అక్కడ హడావుడి చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో కేసీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారా లేదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.